అందరూ రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వట్లేదు. దయచేసి వీడియోస్ ఫాలో అవ్వండి. నోట్స్ని నేను చెప్పిన ఏవేదో చెప్తున్నా అదే రాయండి. అట్లీస్ట్ అంటే టోటల్ థియరీ రాయకుండా కానీ అట్లీస్ట్ రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతుంది, కొంచెం క్విక్ పోస్ట్ చేస్తుంది. సో నౌ వీ ఆర్ డిస్కస్ అబౌట్ సిక్స్త్ పేపర్ క్రోమాటోగ్రఫీ క్లాసెస్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి, అసలు అర్థం కావు. Now let us go to chromatography. ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము మనం. క్రోమాటోగ్రఫీ ఏం చెప్తుంది? క్రోమాటోగ్రఫీ రైట్. క్రోమాటోగ్రఫీ మెయిన్ ఉద్దేశం ఏంటి, ఏమేంటి? సింపుల్, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లాగానే క్రోమాటోగ్రఫీ నుంచి కూడా మనం ఏం సపరేట్ చేయాలి? కంపౌండ్స్ని సపరేట్ చేయాలి. దాన్ని ఎట్లా చెప్తుందండి? క్రోమాటోగ్రఫీ ఈజ్ ఏ ఫిజికల్ మెథడ్ ఫర్ సపరేటింగ్ ఏ మిక్చర్ of compounds into pure individual compounds. Simple. Number of compounds ఉండొచ్చు సొల్యూషన్ మిక్చర్ లో, ఇండివిజువల్ 1 by 1 ఏం చేస్తున్నాం? కంపౌండ్స్ డివైడ్ చేస్తాం. అదే ఎంత బేసిక్స్ ఏనమ్మా. దీంట్లో ఉండే స్టెప్స్ ఏంటి, దీని ఎయిమ్ ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డైరెక్ట్ క్రోమాటోగ్రఫీకి వెళ్తే అక్కడ అర్థం కాదు. దాంట్లో ఉండే కొన్ని టర్మ్స్ ఉన్నాయి, మనం యూజ్ చేయాల్సిన కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ 1 by 1 చూస్తాం. ఏ క్రోమాటోగ్రఫీ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు, అంటే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉండాలి? నెంబర్ 1, నో ద నెంబర్ ఆఫ్ KNOW, నో ద నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఇన్ ఏ శాంపుల్. టార్గెట్ ఏంటి? సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఉండాలి. ఉంటే మనం ఏం చేయాలి? సపరేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమాటోగ్రఫీ మెయింటైన్ చేయాలి అంటే అక్కడ ఏమి ఉండాలి? నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఉండాలి అని చెప్తాం ఫస్ట్. సెకండ్ వన్, ఐడెంటిఫై ద కంపౌండ్స్. అక్కడి నుంచి మనం ఆ కంపౌండ్స్ ఏమో ఉన్నాయో ఐడెంటిఫై చేస్తున్నాం. నెంబర్ 3, నో రిలేటివ్ క్వాంటిటీస్ ఆఫ్ ది కంపౌండ్స్ ఇన్ ఏ శాంపుల్. కంపౌండ్స్ ఎన్ని ml ఉంది, సొల్యూషన్ అయితే ఎన్ని ml ఉంది, సాలిడ్ అయితే ఎన్ని గ్రామ్స్ ఉందని దాని కంపోజిషన్ తెలిసి ఉండాలి. ఫోర్త్ వన్, క్వాంటిటేటివ్ సపరేషన్ ఆఫ్ ది కంపౌండ్. ఇన్ని తెలిసిన తర్వాత ఒకదానికి ఒకటి ఏం చేస్తున్నాం? ఫైనల్గా సపరేట్ చేస్తాం. ఆల్రెడీ చెప్పినాము, క్రోమాటోగ్రఫీ మెయిన్ నేచర్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ మెథడ్. సొల్యూషన్ మిక్చర్లో నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఉండొచ్చు, వాటిని ఏం చేయాలి? సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దాంట్లో కంపౌండ్స్ ఉండాలి. నెక్స్ట్ ఏ కంపౌండ్స్ ఉన్నాయో తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ ఏ కంపోజిషన్లో ఉన్నాయో తెలిసి ఉండాలి. ఫైనల్గా సపరేట్ చేయాలి. ఎక్కడిని సపరేట్ చేస్తున్నాం? క్రోమాటోగ్రఫీ మెథడ్ నుంచి సపరేట్ చేస్తాం. ఇది కంటిన్యూషన్. ఇన్ దిస్ మెథడ్ compounds or ions in the solution mixture do not undergo any chemical change during separation. Absorption or partition of compounds between the two phases are the basis for chromatography. Simple. క్రోమాటోగ్రఫీ మెథడ్ని మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ సొల్యూషన్ ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ అవ్వద్దు, కాన్స్టాంట్గా అట్లే ఉండాలి, కెమికల్ చేంజెస్ అవ్వదు. అది ఇప్పుడు ఫైనల్గా క్రోమాటోగ్రఫీ డెఫినేషన్ తీసుకున్నాం. క్రోమాటోగ్రఫీ డెఫినేషన్ ఏమని రాస్తారు చూడండి? ద ప్రాసెస్ ఇన్ విచ్ మిక్చర్ ఆఫ్ 2 or more compounds, the process in which mixture of 2 or more compounds adsorbed on stationary phase అంటే పైన stationary phase by using
a suitable mobile solvent, the compounds in a mixture are eluted is called as chromatography. Molecules of compound distributed between stationary and mobile phases. స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజెస్ అంటే ఏముండదమ్మా? స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటిది? అక్కడే ఉంటుంది, కదలదు. మొబైల్ ఫేజ్ అంటే ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డస్టర్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇదనేది ఏంటిది? సొల్యూషన్ మిక్చర్ అనుకోండి. డస్టర్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. మన టార్గెట్ ఏంటి? క్రోమాటోగ్రఫీ మెథడ్ నుంచి ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని సపరేట్ చేయాలి. అర్థమవుతుంది? సొల్యూషన్ మిక్చర్ అనుకోండి, ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ని సపరేట్ చేయాలి. సో ఇక్కడ 2 ఫేజెస్ ఉంటున్నాయి. ఒకటి ఏమన్నాము? స్టేషనరీ ఫేజ్ అంటే ఇంకొకటి మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ అంటే ఇట్లా, దీంట్లో ఆర్గానిక్ కంపౌండ్స్ ఉన్నాయి, వీటిని సపరేట్ చేయాలి. సొల్యూషన్ మిక్చర్లో ఆర్గానిక్ కంపౌండ్స్ డిజాల్వ్ అయ్యి ఉన్నాయి, వీటి సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలంటే బయట నుంచి ఇంకేదైనా సాల్వెంట్ తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డస్టర్లో సొల్యూషన్ మిక్చర్ అనుకోండి, ఆర్గానిక్ కంపౌండ్స్ సపరేట్ చేయాలంటే మనం వాటర్ అనే సాల్వెంట్ తీసుకున్నాం. వాటర్ అనే సాల్వెంట్ ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఏమవుతుంది? వాటర్ అనే సాల్వెంట్ ఇంతకు డిజాల్వ్ అవుతుందా లేదా? అంటే ఇప్పుడు డస్టర్లో ఏమేమి ఉన్నాయి చూడండి, 2 ఫేజెస్ ఉంటుంది. ఇది ఇట్లాగే ఉంటుంది కాబట్టి దీన్ని స్టేషనరీ ఫేజ్ అనుకున్నాము. తీసుకున్న వాటర్ లేకపోతే ఎనీ లిక్విడ్ తీసుకున్న లిక్విడ్ ఏమవుతుంది? మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మొబైల్ ఫేజ్ అంటారు. మరి ఆర్గానిక్ కంపౌండ్స్ ఎక్కడ ఉంటున్నాయి? స్టేషనరీ ఫేజ్లో ఉన్నాయి అండ్ మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ అయ్యాయి. రెండిట్లో ఉంటాయి. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి? ఒక మొబైల్ ఫేజ్ అంటే మూవ్ అవుతుంటుంది. స్టేషనరీ ఫేజ్ అంటే అక్కడే ఉంటుంది. కంటిన్యూషన్ కింద రాస్తారు. Partition coefficient Kd equal to concentration of compound in stationary phase by concentration of the compound in mobile phase. ఇప్పుడు 1 by 1 రాసుకుంటున్నాము. క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమాటోగ్రఫిక్ మెథడ్స్. మనం అన్ని క్రోమాటోగ్రఫిక్ మెథడ్స్ని 1 by 1 చదువుతున్నాం. ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాను. ద కామన్ క్రోమాటోగ్రఫిక్ టెక్నిక్స్ ఆర్ నెంబర్ 1 కాలం క్రోమాటోగ్రఫీ. కాలం COLOUMN కాలం క్రోమాటోగ్రఫీ. నెంబర్ 2 థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ, TLC అంటాము. నెంబర్ 3 పేపర్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 4 అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 5 గ్యాస్ క్రోమాటోగ్రఫీ, GC అంటాము. లాస్ట్ వన్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ, HPLC అంటాం. ఎందుకు ఇవి మాత్రమే? ఇంకా ఉన్నాయి. ఇవి మాత్రమే ఎందుకు చదివినామని అంటే ఈ వీటిలలో స్టేషనరీ ఫేజ్ ఉంటుంది అండ్ మొబైల్ ఫేజ్ ఉంటుంది అని చెప్తున్నాను. సో కింద మ్యాటర్ రాస్తాను. ఏమని రాస్తాను? ఇదే రాస్తాను. ఇన్ ఆల్ దీస్ క్రోమాటోగ్రఫిక్ మెథడ్స్ 2 phases are necessary to effect the overall separation of compounds in the mixture. మనం ఇప్పుడు చదివినాం క్రోమాటోగ్రఫిక్ మెథడ్స్ 2 phases కంపల్సరీ ఉండాలి, స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. సో స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి? నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్. వాట్ ఈస్ స్టేషనరీ ఫేజ్? స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి? ఏ ఫేజ్ దట్ డస్ నాట్ మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది. డస్టర్ ఎక్కడ మూవ్ అవ్వదు. ఏ ఫేజ్ దట్ నాట్ మూవ్, ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్. ఎలాగా? నెక్స్ట్ వాట్ ఈజ్ మొబైల్ ఫేజ్? ఏ ఫేజ్ దట్ మూవ్ అవుతుంది ఈజీగా. ఇట్ మే బి లిక్విడ్ ఆర్ గ్యాస్, ఏదైనా కావచ్చు. ఇవి క్రోమాటోగ్రఫీ బేసిక్స్. ఇప్పుడు ఎవ్రీ క్రోమాటోగ్రఫిక్ మెథడ్స్లో 2 phases అని చెప్పుకుంటున్నాం. నెంబర్ 1 స్టేషనరీ ఫేజ్ మూవ్ అవ్వదు. నెంబర్ 2 మొబైల్ ఫేజ్ మూవ్ అవుతుంది. స్టేషనరీ ఫేజ్ని బేస్ చేసుకొని కొన్ని క్రోమాటోగ్రఫీస్ ఉన్నాయి. మొబైల్ ఫేజ్ని ఓన్లీ మొబైల్ ఫేజ్ని బేస్ చేసుకొని కొన్ని క్రోమాటోగ్రఫీస్ ఉన్నాయి. ఫస్ట్ సైడ్కి ఏం రాస్తాము అంటే
క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది స్టేషనరీ ఫేస్. స్టేషనరీ బేస్ని బేస్ చేసుకొని క్రోమాటోగ్రఫీస్ ఇన్ని ఉన్నాయి. క్లాసిఫికేషన్ based on the stationary phase. స్టేషనరీ ఫేజ్ బేస్ చేసుకొని క్రోమాటోగ్రఫీస్ ఎన్ని ఉన్నాయి వన్ బై వన్ రాస్తాం. ఫస్ట్ క్రోమాటోగ్రఫీ divided into two types: solid stationary phase, దీన్ని అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ అని. దీన్ని ఏమంటారు చూడండి, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్. దీన్ని మనము పార్టీషన్ క్రోమాటోగ్రఫీ. దీన్ని మనం చెప్తున్నాం. ఇది ఫర్దర్ గా ఇంకా 2 టైప్స్. అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. నెంబర్ 1 గ్యాస్ మొబైల్ ఫేజ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? గ్యాస్ క్రోమాటోగ్రఫీ. దీన్ని షార్ట్ ఫామ్ లో జీసీ అంటారు. దీని ఏమన్నా చూడండి, లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి చూడండి. నెంబర్ 1 కాలం, COLOUMN, కాలం క్రోమాటోగ్రఫీ. నెంబర్ 2 TLC, థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 3 అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. ఓన్లీ గ్యాస్ క్రోమాటోగ్రఫీ ఇక్కడ చూడండి మొబైల్ ఫేజ్ లో ఉంది. కాలం క్రోమాటోగ్రఫీ, TLC అండ్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. నెక్స్ట్ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ లో కూడా అగైన్ 2 టైప్స్. నెంబర్ 1 గ్యాస్ మొబైల్ ఫేజ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. దీని షార్ట్ ఫామ్ GLC అంటే గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. దీన్ని ఏమంటారు చూడండి, లిక్విడ్ మొబైల్ ఫేజ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు ఏంటి చూడండి. నెంబర్ 1 పేపర్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 2 HPLC. HPLC means high pressure liquid chromatography. This is the classification based on the stationary phase and mobile phase రెండు ఉంటున్నాయని చెప్పాం క్రోమాటోగ్రఫీలో. స్టేషనరీ ఫేజ్ బేస్ చేసుకొని ఇది క్లాసిఫికేషన్. నెక్స్ట్ సైడ్ ఏం రాసుకుంటాము, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది మొబైల్ ఫేజ్. మొబైల్ ఫేజ్ బేస్ చేసుకుంటూ ఇంకా క్లాసిఫికేషన్ ఉంది, అదేంటో చూద్దాం.
అదేంటో రాదు. క్రోమాటోగ్రఫీ classified into again two types. Number one, liquid mobile phase. First one, liquid mobile phase. దీన్ని liquid chromatography అని. క్రోమాటోగ్రఫీ కొంచెం క్లియర్గా రాసుకోండి. దీన్ని ఏమని రాస్తుందండి? గ్యాస్ మొబైల్ ఫేజ్. దీని ఏమని రాస్తున్నాడు? గ్యాస్ క్రోమాటోగ్రఫీ అని. గ్యాస్ క్రోమాటోగ్రఫీ. గ్యాస్ మొబైల్ ఫేజ్ again two types. First one, solid stationary phase. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు అంటే గ్యాస్ క్రోమాటోగ్రఫీ అంటారు. దీన్ని జీసీ అంటారు. ఇంకొక క్లాసిఫికేషన్ ఇచ్చినట్టు ఏమని? లిక్విడ్ స్టేషనరీ ఫేజ్. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. దీన్ని జిఎల్సి అంటారు. గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. Again classified into two types. Number one, solid stationary phase. దీన్ని ఏమన్నాము? అబ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ. దీన్ని ఏమన్నా రాస్తుందండి? లిక్విడ్ స్టేషనరీ ఫేజ్. దీన్ని ఏమంటాము? పార్టీషన్ క్రోమాటోగ్రఫీ. వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 1, కాలం COLOUMN కాలం క్రోమాటోగ్రఫీ. నెంబర్ 2 ఎగ్జాంపుల్స్ TLC థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 3 ఎగ్జాంపుల్ HPLC హై ప్రెషర్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. నెంబర్ 1, పేపర్ క్రోమాటోగ్రఫీ. నెంబర్ 2, HPLC హై ప్రెషర్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. 2 phases లో యూజ్ అవుతుంది కాబట్టి 2 phases లో తీసుకున్నాడు. వీటికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇది క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది మొబైల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ. రేపటి నుంచి 1 by 1 క్రోమాటోగ్రఫీస్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ దాకా ఆ క్లాసిఫికేషన్స్ రాసుకోండి. రేపటి నుంచి ఒక్కొక్క క్రోమాటోగ్రఫీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొబైల్ ఫేజ్ అంటే ఏంటి, ఇవి అంటే ఏంటి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే.